హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు ఒక అద్భుతమైన ఆలయాన్ని మీకు చూపించబోతున్నానండి. ఈ ఆలయం వచ్చి నెల్లూరులోని తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం. ఇది మనకు 12వ శతాబ్దానికి చెందిన ఆలయం అండి. ఈ ఆలయ రహస్యం వచ్చి ఈ ఆలయంలో మహాకవి తిక్కన మహాభారతాన్ని తెలుగులో అనువాదించినారంటండి. ఇది నెల్లూరులోని రంగనాయ స్వామిపేటలో పెన్నా నది ఒడ్డున ఉంది. రంగనాథ స్వామికి విష్ణువు ప్రతిరూపంగాను, రంగనాయక స్వామి వారికి లక్ష్మీదేవి అపురూపంగాను వర్ణించుతారండి. ఇది మహా అద్భుతమైన ఆలయము, చాలా పెద్ద ఆలయం అండి. ఇది పురాతనమైన ఆలయం. ఇది మనకు ఈ ఆలయంలోకి అడుగుపెట్టే ఎలాంటి సమస్యలైనా సరే అండి అలానే పోతాయంట. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ స్వామివారు శేషతల్పం పైన పడుకొని ఉంటారు. పాదాల వద్ద లక్ష్మీదేవి, భూదేవి ఉంటారండి. చాలా బాగుందండి ఆలయము. చూడండి ఎంత అద్భుతంగా ఉందో, ఎంత పెద్ద ఆలయము మీకు చూపించాలని ఈరోజు వచ్చానండి. ఇది ఆలయం లోపల స్వామిని వీడియో తీయలేదు. నేను గుడి బయట మాత్రమే మీకు వీడియో తీస్తున్నాను. చూడండి స్వామివారి శంకు చక్రాలు, నామము ఎంత అద్భుతంగా ఉన్నాయో. చూడండి ఆలయం కూడా ఎంత బాగా ఉందో, స్తంభాలతో ఎంత అద్భుతంగా చెక్కారండి. చూడండి ఇక్కడ మీరు కూడా వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. రంగనాథ స్వామి ఆలయము, శ్రీమన్నారాయణుడు చాలా అద్భుతంగా ఉన్నాడండి ఇక్కడ. చూడండి ఆలయం లోపలికి వెళ్తాము. ఆలయం వెనకాల పెన్నా నది రివర్ అండి. సూర్యాస్తమయము అవుతూ ఉంది. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇది ఓకేనా ఫ్రెండ్స్? మీకు చూడాలనిపిస్తే నెల్లూరులోని రంగనాథ స్వామి ఆలయానికి వెళ్ళండి. చాలా పెద్ద టెంపుల్, చాలా అద్భుతంగా ఉంది. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.